నమస్కారం. ఈరోజు మనం దేవీ భాగవతంలోంచి ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. ఇది ఊరికే కథ కాదండోయ్, ఇది మహర్షి వ్యాసుడి జీవితంలో జరిగిన ఒక పెద్ద ఆధ్యాత్మిక ప్రయాణం. ఆయనకి శివుడి నుంచి ఒక గొప్ప వరం దొరికింది. కాని ఆ వరం దొరికాకే అసలైన సంఘర్షణ మొదలైంది. ఏంటా కథ? పదండి ఆ ప్రయాణంలోకి వెళ్దాం. ఒక చిన్న ప్రశ్న: తపస్సు చేస్తే చాలు వరం వచ్చేస్తుందా? మరి కోరుకున్నది దొరికాక కూడా మనసెందుకలా గందరగోళంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉండదు? ఈ ప్రశ్నలే మనం చెప్పుకోబోయే కథకి మూలం. ఎందుకంటే వ్యాసుడి కథ మనకు చెప్పేది ఒక్కటే: వరం పొందడం గొప్పే కావచ్చు, కాని దాన్ని నిజబెట్టుకోవడానికి మనసుని సిద్ధం చేసుకోవడం అంతకన్నా ముఖ్యం. సరే, ఇక అసలు కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథ మొదలయ్యేది వ్యాసమహర్షి దగ్గర. మనందరికీ తెలుసు, సత్యవతీపుత్రుడు. ఆయన ఒక గొప్ప సంకల్పంతో తన ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు. ఆయన మనసులో ఒకే ఒక్క కోరిక ఉండేది. ఆయన ఎక్కడికి వెళ్లారంటే మేరుపర్వతంపైకి. అక్కడ ఒక ప్రత్యేకమైన కోరికతో కఠోరమైన తపస్సు మొదలుపెట్టారు. మరి ఏంటా కోరిక? ఆయనకు పంచభూతాలుంటాయి కదా: అగ్ని, వాయువు, భూమి, ఆకాశం, జలం. అచ్చం వాటిలాంటి తేజస్సు, శక్తి, పవిత్రత ఉన్న కొడుకు కావాలి. ఆలోచించండి, అది ఎంత బలమైన కోరికో! అది మామూలు కోరిక కాదు, అదొక మహాసంకల్పం. అలా తపస్సు చేస్తూ ఉండగా వ్యాసులవారికి ఒక గొప్ప విషయం అర్థమైంది. ఆయన ఏమనుకున్నారంటే, ఈ లోకంలో శక్తి ఉన్నవాడికే గౌరవం, శక్తి లేకపోతే ఎవ్వరూ పట్టించుకోరు అని గ్రహించారు. అయితే ఇక్కడ శక్తి అంటే కండబలం కాదు, అది ఆత్మబలం, సంకల్పబలం. ఆ శక్తికి మూలమెవరు? ఆదిశక్తి. అందుకే ఆయన ఆ శక్తి స్వరూపిణి అయిన మహామాయను ఆరాధించడం మొదలుపెట్టారు. ఈ కొత్త గ్రహింపుతో ఆయన తపస్సు ఇంకో లెవెల్కి వెళ్ళిపోయింది. ఆదిశక్తితో కూడిన ఆ పరమేశ్వరుడ్ని ఎలాగైనా ప్రసన్నం చేసుకోవాలని తనని తాను పూర్తిగా అంకితం చేసుకున్నారు. మరి అంతలా చేస్తే ఫలం దక్కకుండా ఉంటుందా? చూద్దాం ఆ తపస్సు ఎలా ఫలించిందో. సో ఆయన ప్రయాణంలో కొన్ని ముఖ్యమైన దశలున్నాయి. ఫస్ట్, ఒక గొప్ప సంకల్పం. తర్వాత వాగ్బీజ మంత్రాన్ని జపించడం. ఆ తర్వాత ఊహించండి, ఏకంగా 100 సంవత్సరాలు ఆహారం కూడా లేకుండా ఘోరమైన తపస్సు చేశారు. నిజంగా ఎంత ఆశ్చర్యమంటే, ఆయన తపస్సు వేడికి విశ్వం మొత్తం అల్లకలోలమైపోయింది. వ్యాసులవారి తపోశక్తికి సాక్షాత్తూ ఇంద్రుడికే భయమేసింది. తన పదవికెక్కడ ఎసరు వస్తుందో అని కంగారుపడ్డాడు. కాని శివుడు ఇంద్రుడికి నచ్చజెప్పాడు: అయ్యా, ఋషులమీద అసూయ పడకు, వాళ్ళు లోక కళ్యాణం కోసమే తపస్సు చేస్తారు. వ్యాసుడి కోరికల్లా కొడుకు కావాలంతే అని చెప్పి తానే స్వయంగా వ్యాసుడి దగ్గరికి బయల్దేరాడు. ఇక శివుడు ప్రత్యక్షమయ్యాడో వ్యాసుడి తపస్సుకి మెచ్చి ఆయనకి ఆ దివ్య వరాన్ని ఇచ్చేశాడు. నువ్వు ఎలా కోరుకున్నావో అచ్చమలాగే అగ్ని, వాయు, భూమి, జలం, ఆకాశం, ఈ పంచభూతాల తేజస్సుతో, జ్ఞానంతో, సత్యంతో నిండిన గొప్ప కీర్తివంతుడైన కొడుకు నీకు పుడతాడు అని వరమిచ్చాడు. ఇంకేముంది, వ్యాసుడు చాలా సంతోషంగా తన ఆశ్రమానికి తిరిగొచ్చాడు. అయితే కథ ఇక్కడతో అయిపోయిందనుకుంటే పొరపాటే. అసలు కథ, అసలు శిశులు కథ ఇప్పుడే మొదలవుతుంది. వరం కోసం చేసిన బయటి ప్రయాణమైతే పూర్తయింది, కాని లోపల మనస్సులో జరగాల్సిన ప్రయాణం, ఆ అంతర్మదనం ఇప్పుడే మొదలైంది. కోరుకున్న వరం చేతికొచ్చాక వ్యాసుడు ఒక పెద్ద డైలమాలో పడిపోయాడు. ఆశ్రమానికి తిరిగొచ్చాక వ్యాసుడు అరణెకట్టెలు రాస్తూ నిప్పు పుట్టిస్తున్నాడు. అప్పుడొక ఆలోచనొచ్చింది: ఈ కట్టెల్లోంచి నిప్పు పుట్టినట్లే నా కొడుకు కూడా పుడతాడా అని. కాని వెంటనే తనని తాను ప్రశ్నించుకున్నాడు ఒక పెద్ద డౌటు. అదేంటంటే, సరే, వరమైతే వచ్చింది, కాని నాకు భార్యలేదు కదా, మరి కొడుకెలా పుడతాడు? ఇదే అసలైన ప్రశ్న. ఈ ఒక్క ప్రశ్నతో ఆయన మనసులో ఒక పెద్ద యుద్ధమే మొదలైంది. చూడండి, ఒకవైపేమో శాస్త్రాలన్నీ ఏం చెప్తున్నాయి? గృహస్థాశ్రమంలోనే ఆనందం, స్వర్గం, కొడుకులు పుట్టడం అన్నీ ఉంటాయని. మరోవైపేమో ఇన్నాళ్ళు తపస్సు చేసుకుంటున్న నాకు ఈ పెళ్ళి, సంసారమన్నీ బంధనాల్లా అనిపిస్తున్నాయేంటి అని. ఈ 2 దారుల మధ్య ఆయన మనసు నలిగిపోయింది. వ్యాసుడిలా ఏం చెయ్యాలో తెలియక ఆలోచిస్తూ ఉండగా విధి ఆయనకో టెస్ట్ పెట్టింది. ఆయన లోపల జరుగుతున్న ఈ యుద్ధాన్ని ఇంకా పెద్దది చేయడానికి ఒక సీన్ క్రియేట్ చేసింది. ఇదే ఆయన సంకల్పానికి అసలైన పరీక్ష. సరిగ్గా అదే టైంకి
ఆయన కళ్ల ముందు ఎవరు కనిపించారంటే అప్సరస ఘృతాచి. ఆమె అందం చూసి ఇన్ని సంవత్సరాలు కఠోర బ్రహ్మచర్యం పాటించిన వ్యాసుడి మనస్సు కూడా ఒక్క క్షణం, జస్ట్ ఒక్క క్షణం అదుపు తప్పింది. ఇది కథలో ఊహించని ఒక ట్విస్ట్. ఆమెను చూడగానే తన మనసులో ఒక అలజడి రేగింది. వెంటనే వ్యాసుడు తనని తాను ప్రశ్నించుకున్నాడు. ఆయనలో ఒక ఆత్మవిమర్శ మొదలైంది. ఛీ ఛీ, ఏంటిది? ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఇంద్రియాలని జయించానని అనుకున్నానే, ఒక్క చూపుకే నా మనసులా కదిలిపోవాలా అని తనమీద తనకే కోపం వచ్చింది. ఇప్పుడు చూడండి, వ్యాసుడి మనసు ఒక యుద్ధభూమిలా మారిపోయింది. ఒకవైపు కొడుకు కావాలన్న కోరిక, మరోవైపు ఇన్ని ఏళ్లుగా తాను నమ్ముకున్నా ఆచరించిన బ్రహ్మచర్యం, తపస్సు, తన ధర్మం. ఈ రెండిటి మధ్య ఆయనలో ఒక భయంకరమైన ఆధ్యాత్మిక పోరాటం మొదలైంది. ఈ కథలోనే ఇది చాలా చాలా ముఖ్యమైన ఘట్టం. సో చూశారు కదా, ఈ కథ కేవలం ఒక పాత పురాణ కథ కాదు. ఇది మనందరి జీవితాలకి వర్తించే ఒక గొప్ప పాఠం. మరి వ్యాసుడి ఈ అంతర్మదనం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఆ పాఠాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ కథ నుంచి మనం తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది, దేవుడు మనకి వరమిచ్చినా దాన్ని అందుకోడానికి మన మనసు సిద్ధంగా లేకపోతే అంత వేస్ట్. రెండోది, నిజమైన బలం ఖండంలో కాదు, మన ఆత్మబలంలోనే ఉంటుంది. మూడోది, చూడండి, అంతటి మహర్షులకే పరీక్షలు తప్పలేదు. అలాంటప్పుడు మనకెన్నొస్తాయి? ఆ టైంలో మనల్ని మనం అర్థం చేసుకోవడమే ముఖ్యం. ఇంకో విషయం, కోరికలని అణచిపెట్టడం కాదు, తెలివిగా వాటిని డీల్ చేయాలి. ఫైనల్గా అసలైన గెలుపు బయట కాదు, మన లోపల మనతో మనం చేసే యుద్ధంలో గెలవడమే అస్సలైన గొప్పతనం. అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయమేంటంటే, దేవుడు మనకు వరాలివ్వొచ్చు, మంచి అవకాశాలు కూడా ఇవ్వొచ్చు. కానీ మన మనసును మనం కంట్రోల్ చేసుకోవడం, దాన్ని సరైన దారిలో పెట్టడం, అది పూర్తిగా మన చేతుల్లోనే, మన సాధన మీదే ఆధారపడి ఉంటుంది. చివరగా ఈ కథ మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్నని నిలబెడుతుంది. వ్యాసుడికి వచ్చినట్లే మన జీవితాల్లో కూడా ఎన్నో కోరికలు, కొన్నిసార్లు దేవుడిచ్చిన వరాల్లాంటి అవకాశాలు, ఎన్నో డైలమాలు వస్తాయి. మరి వీటన్నిటి మధ్య మన మనసుని అదుపులో ఉంచుకుని దాన్ని జయించడమే జీవితంలో అసలైన ఆధ్యాత్మిక సాధన అని చెప్పొచ్చా? మీరేమంటారు? ఒక్కసారి ఆలోచించండి.